అతి పరిశుద్ధ స్థలంలోకి రాకూడదు. చూడండి, నేను కరుణాపీఠం మీద మేఘములో కనబడుదు గనుక నీ సహోదరుడైన అహరోను సావకుండునట్లు అతడు మందసము మీదకి కరుణాపీఠము ఎదుటనున్న అడ్డుతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతడికి చెప్పుము అంటున్నాడు. ఇది పాత నిబంధన కాలం, ఓల్డ్ టెస్టమెంట్. యేసుక్రీస్తు ప్రభు రాకముందు జరుగుతున్న చరిత్ర. యేసుక్రీస్తు ప్రభు రాకమునుపు, యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రాకమునుపు చెబుతున్నాడు దేవుడు. పాత నిబంధన కాలంలో యెహోవా దేవుడు ఏం చెప్తున్నాడంటే మోషే గారికి, మోషే నీ సహోదరుడు ఎప్పుడు పడితే అప్పుడు కరుణాపీఠం మీదకి రాకూడదు. వస్తే ఏమవుతుంది ప్రభువా, చచ్చిపోతాడు. అతడు చావకుండునట్లు. అంటే మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభు రాకమునుపు సమస్య ఎంత భయంకరంగా ఉందో చూడండి. దేవుడు ఎంత భయంకరంగా ఉన్నాడో చూడండి. మనుషులు ఎలా పడితే అలా వస్తే ఊరుకునే పరిస్థితి లేదు, ఎలా పడితే అలా బ్రతికితే ఊరుకునే పరిస్థితి లేదు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. అహరోనే కావచ్చు, యాజకుడే కావచ్చు, ప్రతిష్ఠించి ఉండొచ్చు, కానీ అతను మాత్రము ఆ మందస్థము లోపలికి, అనగా అతి పరిస్థితి స్థలంలోనికి ఎప్పుడు పడితే అప్పుడు రావకూడదు, వస్తే చచ్చిపోతాడు అని చెప్తాడు. కానీ క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడు ఆయన ఎబ్రీ పత్రికలో? నీకు అది ఒకటేనండి, కరుణాపీఠం అన్నా కృపాశాసనం అన్నా ఒకటే. అందుకే భక్తులు ఒక పాట పాడాడు, కరుణాపీఠము చేరరే, కరుణాపీఠము చేరరే. కరుణాపీఠముకు చేరాలని భక్తుడు పాట పాడినాడు, కానీ ఆ పాట నా దగ్గర లేదు పూర్తిగా పాడటానికి. అయితే కరుణాపీఠము చేరాలి. పాత నిబంధనలో దేవుడే చెప్పాడు, ఎట్టి పరిశుద్ధులు ఎప్పుడు పడితే అప్పుడు ఆ కరుణాపీఠం దగ్గర రావటానికి ఈరు లేదు, వస్తే చచ్చిపోతాడని చెప్పాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి మరణించి సిలువ వేయబడిన తర్వాత, మనందరి పాపాల నిమిత్తమని చనిపోయిన తర్వాత, ఇప్పుడు దేవుడే చెబుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడండి? ఏమని చెప్తున్నాడు? ఒకసారి మనము 14వ వచనం నుంచి చదువుకుందాం. అంటే మరలా ఒకసారి ఎబ్రీ పత్రికలోకి వెళ్ళి 4వ అధ్యాయము 14వ వచనం నుంచి ఒకసారి మనం చదువుకుందాం. అప్పుడు మనకి ఆ సబ్జెక్ట్ ఏంటో మనకు అర్థమవుతుంది. చదువుతారని చదివేనా? ఆకాశం మండలము గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలేను శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి సంయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాను వద్దకు చేరుదము. చాలా సంతోషము. ఇక్కడ 14వ వచనము, 15వ వచనము, 16వ వచనం ఎంత గొప్ప సబ్జెక్ట్ అంటే, నేను దేవుని కొరకు బ్రతకాలండి అని ఆశపడుతున్న ఏ బిడ్డ అయినా సరే ఒక గొప్ప టాబ్లెట్. అంటే చూడండి, కొన్నిసార్లు మన జ్వరం వచ్చింది, జ్వరం వచ్చినప్పుడు వ్యక్తికి ఏం కావాలి? ఇప్పుడు అతనికి ఇండిషన్ కావాలి, టాబ్లెట్ కావాలి కదండి. ఇప్పుడు క్యాన్సర్ వ్యాధి వచ్చిన అతనికి ఏం కావాలి? తనకు తగిన వైద్యం కావాలి కదండి. అంటే ఒక రొంపు వచ్చినా, ఒక దగ్గు వచ్చినా ఒక టాబ్లెట్ ఉందిరా బాబు అంటే, మొన్న నాకు చాలా భయంకరమైన నడుము పట్టేసిందండి.